అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మంత్రి కొండా సురేఖకు ఊహించని బిగ్ షాక్ అండి. సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రాత్రే ఉత్తర్వులు అంటూ. సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలిందనమాట. సో ఇక ఆమె వద్ద ఆఫీసర్గా ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న సుమంత్ పైన ప్రభుత్వం వేటు వేసింది. సో ఎందుకంటే విధుల నుంచి ఆయన్ను తొలగించిందనమాట, తీసివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల తక్షణం అమలుకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలిపిందనమాట. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపిందనమాట. కొండా సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు ఉద్యోగిగా జాయిన్ అయ్యారు సుమంత్. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్టు గడువు ముగిసింది. అయినప్పటికీ దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఏడాది డిసెంబర్ 16 వరకు ఆయన విధుల్లో కొనసాగాల్సి అయితే ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ఆయన వేతనాలు, ఇతర సౌకర్యాలన్నీ కూడా అందిస్తున్నారు. ఓఎస్డీగా కొండా సురేఖ వద్ద అయితే చేరారనమాట. ఆమె పేషీలో కీలక అధికారిగా ఎదిగారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. దేవాదాయ అటవీ మంత్రిత్వ శాఖలో బదిలీలు, పోస్టింగ్లు ఇప్పిస్తూ లక్షల రూపాయలు ఆర్జించినట్లు మీడియా కథనాలు అయితే రావడం జరిగింది. పర్యావరణ అనుమతులు సంబంధించి ఫైలులో ఆమోదించే విషయంలో స్టోన్ క్రషర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్టు కూడా చెప్తూ ఉన్నారనమాట. మేడారం జాతర నిధుల్లోనూ గోల్మాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఆయనపైనే ఉన్నాయన్నమాట. ఈ ఆరోపణలు ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇక ఈ విచారణ ఆదేశించి ఓఎస్డీ హోదాల్లో అటవీ కాలుష్య నియంత్రణ మండలి, దేవాదాయ మంత్రిత్వ శాఖలో అధికార దుర్వినియోగం పాల్పడినట్టు తేలడంతో ఆయన విధుల నుంచి తొలగించిందనమాట.